సార్ బయ్యా సరోజనమ్మ డయాలసిస్ సెంటర్ని మీరు కూడా చూడడానికి రావడం ఎలా అనిపిస్తుంది సార్? మేడం, సార్ వాళ్ళు చేసిన సర్వీసెస్కి అది అద్భుతం మేడం. వ్యాపారం ఒకటే కాదు, ఆ మనసులో ఉండే అన్న తమ్ముళ్ళలో ఉండే గుణం ఏంటంటే మాకు వచ్చిన ఆదాయంలో నుంచి ఎంత ఖర్చు పెట్టాలనేది ఆ హృదయం అందరికీ రావాలని కోరుకుంటున్నాను మేడం. ఇదే కాదు మేడం, సార్ వాళ్ళు చేసే ప్రతి ఒక్క వర్క్ కూడా నేను జస్ట్ చిన్న పిలుపుకి కూడా నేను ఎంత పని ఉన్నా కానీ వాళ్ళ ఇది రంగనాథేశ్వర టెంపుల్లో కానీ అక్కడ ఇది విగ్రహం పెట్టడం కూడా అది కూడా తిక్కన బాగుంది, అది విగ్రహం పెట్టి అప్పుడు కూడా చూసి నేను ఎంత ఉన్నా కానీ సార్ వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క ఓపెనింగ్ కూడా వాళ్ళ బ్రాంచెస్ది అది ఇంకా సార్ వాళ్ళు ఇంకా అవును మేడం, కంపల్సరీగా మేడం సార్ వాళ్ళతో ఉండాలా, అంతే మా లైఫ్ అంతే. అది అది డయాలసిస్ సెంటర్ నెల్లూరు జీజీహెచ్ లో ప్రారంభమైంది సార్. పేద ప్రజలు కూడా వినియోగించుకోవచ్చు ఈ సద్వినియోగం. అవును మేడం, అసలు ఇది ఎంత బ్రహ్మాండంగా మేడం, అపోలోలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఉన్నట్టు అంత క్వాలిటీగా ఆ నీట్నెస్ తో పెట్టున్నారు. ఎన్ని మిషన్స్ పెట్టడం అందులో గవర్నమెంట్ సర్వీసెస్ లో అసలు లేదు ఇంతవరకు మన నెల్లూరు చరిత్రలో ఎంత మంచిగా సెట్టింగ్ లేదు. అది లయన్స్ క్లబ్ పినాకిని వాళ్ళకి ప్లస్ మరి సార్ వాళ్ళ సుమస్ ఫౌండేషన్ వాళ్ళకి మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటూ నెల్లూరు ప్రజలకి ఆ నీడ్లో అంతా ఎవరెవరు ఎటువంటి పరిస్థితులు వస్తారో, ఎవరెవరు ఇళ్లలో ఎంతంత బాధల్లో ఉన్నాయో వాళ్ళు చేయించుకోలేకపోతారు, వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చిన్నారు కదా, అది గాడ్ బ్లెస్సింగ్ మేడం. చాలా సంతోషమైన వార్త మేడం నెల్లూరు ప్రజలందరికీ. థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి అవకాశం మీకు రావడం, అసలు ఈ అవకాశం ఇలా చేయాలని ఎలా అనిపించింది సార్? మా అమ్మగారు కిడ్నీ వ్యాధితో సుమారుగా 12 సంవత్సరాల పాటు డయాలసిస్ పైన ఉన్నారు. డయాలసిస్ పైన ఉండే వాళ్ళకి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎలా చితికిపోతారో మేము స్వయంగా చూసాము. కాబట్టి మనం ఈ డయాలసిస్ యూనిట్ ఒకటి ప్రారంభించాలి గవర్నమెంట్ హాస్పిటల్లోని ఆలోచన వచ్చినప్పుడు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళని సంప్రదించిన తర్వాత వారు సహాయ సహకారాలతో, లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని వారి సహాయ సహకారాలతో ప్లస్ సుమస్తు ఫౌండేషన్ అందరం కలిసి ఒక సంకల్పం చేసుకున్నాము. ఆ సంకల్పం ద్వారా మా ఆలోచనతో 10 డయాలసిస్ యూనిట్లు పెట్టాలని ఉండింది, కానీ మాకు 6 డయాలసిస్ యూనిట్లే పెట్టేదానికి అవకాశం లభించింది. దీన్ని తప్పనిసరిగా పేద ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకినికి మా హృదయపూర్వక ధన్యవాదాలు సుమస్తు ఫౌండేషన్ జరుపుకుంటున్నాము. దీంతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కాకుండా పిఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి, అదేవిధంగా జేవిఆర్ షాపింగ్ మాలు, టంగుటూరు సురేంద్ర, వారధి ఫౌండేషను, రమా సిల్వర్ ప్యాలెసు, లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ప్రైడు, ఇట్లా ఒక వర్చూసా, ఇట్లా ఒక 6 ప్లస్ పిఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్లస్ సుమస్తు ఫౌండేషన్, సుమస్తు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అందరూ సంయుక్తంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి నెల్లూరు ప్రజలకు అందుబాటులో ఉంటాము. ఈ అవకాశం ఇచ్చినందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని సుమస్తు ఫౌండేషన్ వారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ ప్రారంభోత్సవానికి ఈ రోజు హెల్త్ మినిస్టర్ రావడం జరిగింది, సత్యకుమార్ సార్. సో ఎలా అనిపిస్తుంది సార్? సత్యకుమార్ గారు ఇప్పుడు మినిస్టర్ అయ్యారు. మాకు దశాబ్దాలుగా స్నేహితులు, మా కుటుంబ సభ్యుల్లాగా. సుమస్తు షాపింగ్ మాల్ ప్రతి బ్రాంచ్ ప్రారంభోత్సవము మాకు సత్యకుమార్ గారు తప్పనిసరిగా గెస్ట్గా ఉంటారు. హీరోయిన్లు మారుతారేమో కానీ షోరూమ్కి మా సత్యకుమార్ గారు మాత్రం మా కుటుంబ సభ్యుల్లాగా. వారు బీజేపీ ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీగా జాయింట్ సెక్రటరీ కాదు, బీజేపీ ఆల్ ఇండియా సెక్రటరీగా ఆ హోదాలో అంతకుముందు ప్రతి కార్యక్రమానికి వచ్చేవారు. ఈరోజు మేము సెంట్రల్ మినిస్టర్గా వస్తారని ఆలోచించాము. వారు ఎమ్మెల్యేగా గెలవటము, స్టేట్ మినిస్టర్ కావటము, స్టేట్ మినిస్టర్గా ఈరోజు ప్రారంభం చేశారు. వారితో మాకుండేటువంటి అనుబంధం ఇలాగే కొనసాగాలని మా పిలుపుని అందుకున్న వెంటనే వచ్చినటువంటి సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా కాలేజీ నుంచి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కలిసి అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాము, అనేక లాఠీ దెబ్బలు తిన్నాము, అనేక కేసులు ఎదుర్కొన్నాము. మేమిద్దరం కలిసి అనేక ఉద్యమాల్లో విఆర్ కాలేజీ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఆనాటి ఆ పోరాటంలో 85 నుంచి 88 వరకు జరిగినటువంటి పోరాటంలో మేము శ్రీధర్ గారి నాయకత్వాన, వారు కాలేజీ ప్రెసిడెంట్గా వారి నాయకత్వాన మేము ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆ స్నేహాన్ని అలాగే కొనసాగిస్తూ వారు ఎమ్మెల్యేగా మళ్ళీ 3వసారి ఎన్నిక కావటము మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. వారు సత్యకుమార్ యాదవ్ గారు పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి సమయం ఇచ్చేసినందుకు పత్రికా ముఖంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎంతో కాస్ట్ తో కూడిన డయాలసిస్ సెంటర్ ని
ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారు సార్. మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్ మా ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.